ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, లోపల గోడలు ఇవి. ఈ గోడలకి వాల్ కేర్ పుట్టి అనేది పెట్టడం జరిగింది ఇంతకు ముందే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పెట్టినటువంటి పుట్టి మొత్తం కూడా లేచిపోయింది. చూసారా? చూడండి, కొడితే సౌండ్ వస్తుందన్నమాట గోడ అనేది. గమనించారా? అంతా చూడండి, పెచ్చులు పెచ్చులుగా లేచిపోయింది వాల్ కేర్ అనేది. మొత్తం గీకేసాను అన్నమాట నేను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వచ్చినట్టు మొత్తం గీకేసా ఆ వాల్ పుట్టి అనేది. మీరు చూడొచ్చు, పెచ్చులు పెచ్చులుగా అక్కడక్కడ లేచిపోయింది. మొత్తం కూడా లేలా, మనకి అక్కడక్కడ మాత్రమే లేచింది. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆ విధంగా లేచింది, అక్కడక్కడ మాత్రమే లేచింది, అంతా లేలా. చూశారు కదా ఇక్కడ గోడని. ఈ గోడకి ఆల్రెడీ వాల్ కేర్ అనేది పెట్టుంది. అది వేరే వాళ్ళు పెట్టారనమాట, మేము పెట్టలా. అయితే అది పెచ్చులు పెచ్చులుగా లేచిపోతే దాన్ని రికవర్ చేయడానికి మమ్మల్ని పిలిపించుకున్నారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని మనకి తెలియాలంటే ఫస్ట్ పాయింట్, మనం ఇలా జరగడానికి గల కారణం ఏంటనేది తెలుసుకోవాలి. అయితే ఇటువంటి విషయాలు మీకు బయట ఎవరు చెప్పరు. పెయింటర్స్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అందుకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నది మీకు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి విషయాలు చాలా మీకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఎంతగానో ఈ ఛానల్ ఉపయోగపడుతుందని నేను పెట్టడం జరిగింది. గమనించండి, ఈ గోడలు నేను ఇంటికల్లా వాళ్ళని అడిగితే 35 సంవత్సరాలు అయిందంటే గోడలు కట్టించి. అయితే వీళ్ళు ఈ గోడలకి వాల్ కేర్ పెట్టించుకున్నారు. వాల్ కేర్ పెట్టించుకుంటే కొద్ది రోజులకి అలా బుడ్డలుగా పెచ్చులు పెచ్చులుగా ఊడి వస్తూ ఉంది. అయితే ఇదంతా గీకేసి మళ్ళా పెట్టినా కూడా అదే విధంగా వస్తుంది. అయితే ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఎందుకు వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గోడలు, ఇక్కడ గోడను ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ విధంగా గోడ అనేది సౌండ్ వస్తుంది. ఎందుకో తెలుసా? లోపల ఉన్నటువంటి ఇటుకరా ఏదైతే ఉందో అది పూర్తిగా సీకిపోయింది. సీకిపోయి పొడి పొడిగా అయిపోయింది లోపల ఇటుకరాయి. మనం ఇటుకరాయి పేర్చి వేసినటువంటి పూత ఏదైతే ఉందో ఆ పూత మాత్రమే ఇక్కడ ఉంది, మనకు కనిపిస్తుంది. అయితే లోపల ఇటుకరాయి మొత్తం చీకిపోయింది. మనం ఆ పూతని టచ్ చేస్తే, గోడని టచ్ చేస్తే అలా కొడితే సౌండ్ వస్తుంది. అయితే దీనివలన బయట వర్షం కురిస్తే అది గోడ అనేది చెమ్మను పీల్చుకునేసి పెట్టినటువంటి వాల్ కేర్ ఏదైతే ఉందో అది పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం జరుగుతుంది. వాల్ కేర్కి ఆ తేమ అనేది జారడం జరుగుతుంది. ఇటుకరాయ మొత్తం సీకిపోయింది కనుక బయట వర్షం పడితే పీల్చుకొని ఆ తేమతో పెట్టినటువంటి వాల్ కేర్ మొత్తం ఊడిపోతూ వస్తుంది. మళ్ళా వాల్ కేర్ పెట్టామనుకోండి గీకేసి, మళ్ళా అదే విధంగా వస్తుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పర్టికులర్గా ఆ గోడకి ఆ ఏరియాలో మనం వాల్ కేర్ పెట్టించకూడదు. పెయింట్లు వేయించుకోవాలి కదా. ఎట్లా అంటే ఓన్లీ పెయింట్ మాత్రమే వేయించుకోండి. పర్టికులర్గా ఆ గోడలకి పెయింట్లు మాత్రమే వేయించుకుంటే కొద్ది రోజులు వస్తాయి. అవి కూడా కొద్ది రోజులకి ఆ విధంగా పెచ్చులుగా ఊడిపోయి రావడం జరుగుతుంది. ఎందుకంటే గోడ అనేది తేమ ఎక్కడం జరుగుతుంది అన్నమాట.